ఉండాలయ్యా, నా కుటుంబం అనే ధోనిలో నువ్వు ఉండాలయ్యా. లూకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ 2 ధోనిలు కనపడుతూ ఉన్నాయి. ఆ సరస్సు తీరముననున్న 2 ధోనిలు చూశారు. ఒక్క ధోని పేతురు ఆంద్రేయ అనే ఒక కుటుంబం, యోహాను యాకోబు అనే మరొక కుటుంబం. ఈ 2 కుటుంబాలను మనం చూసుకుంటే, ఆ 2 ధోనిలు మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు అంటున్నాడు, పేతురు నీ ధోనిని ఎక్కించుకుంటావా అని అడిగాడు. అయ్యా అలా అంటావేమిటి, రాయ్యా అంటే పేతురు రాత్రంతా కూడా ఆ సరస్సులో చేపలు పట్టాడు, కానీ ఒక్క చేప పడనందున ఆ 2 ధోనిల వారు వాళ్ళ వలను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఆ వలలు శుభ్రం చేసుకునేటప్పుడు చేపలు పడనందున వాళ్ళ ప్రయాసము వ్యర్థమై ఉన్నందున వాళ్ళు విసిగిపోయి ఉంటారు, కసురుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు మీద మైండ్ మీద ఒత్తిడి పడినప్పుడు కసురుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా పేతురు యొక్క స్థితి ఎంతో మీకు చెప్తాను. రోజు కూడా బట్టలు కట్టుకోవడానికి కూడా మంచి బట్టలు లేని వ్యక్తి అయినా, ఏ రోజుకు ఆ రోజు చేపలు పడితే అమ్ముకొని దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి అయినా, ఆ రోజు చేపలు పడలేదంటే తన కుటుంబం విషయంలో ఆయన పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఈ రాత్రంతా కూడా చేపలు పట్టినా పడలేదంటే నీతి విషయంలో శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, బాధభరితమైన దుఃఖంతో ఉన్నాడు అంటే ఈ రోజున అతని స్థితి మారబోతున్నదని అర్థం చేసుకున్న నేను, అతని పరిస్థితి మారబోతుందని అర్థం చేసుకున్న నేను. ఒక వ్యక్తి ఎంతగా శ్రమ పడతాడో, ఒక వ్యక్తికి ఎంతగా ఏడుస్తాడో అంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళ శ్రమకు ప్రతిఫలం ఉన్నది, వాళ్ళ దుఃఖానికి ప్రతిఫలం ఉన్నది, వారి అవమానానికి ప్రతిఫలం ఉన్నది, వాళ్ళ ఒంటరితనమునకు ప్రతిఫలం ఉన్నది. కానీ నువ్వు స్థిరముగా ఉండు, నువ్వు నిలబడు, తొందర పడొద్దు. నువ్వు పేతురు విషయంలో అనుకున్నా, ఎప్పుడు చేపలు పడితే చేపలు పడ్డాయి కాబట్టి రాయబడలేదు, ఇప్పుడు చేపలు పడలేదు కాబట్టి ఇప్పుడు రాసి పెట్టారు. ఈ రోజున చేపలు పడలేదంటే అతని జీవితాన్నే దేవుడు మార్చబోతున్నాడు అనుకున్నా నేను, వాని బ్రతుకునే మార్చబోతున్నాడు అనుకున్నా. ఒక మంచి వ్యక్తికి ఏదైనా సమస్య వస్తే దేవుడు వారి స్థితిని మార్చబోతున్నాడు అంతే. ఒక నీతిమంతుడు కష్టపడుతున్నట్లయితే దేవుడు వారి స్థితిని మార్చబోతున్నాడు అంతే. మీ శ్రమలకు, మీరు చేసిన తప్పిదములకు, పొరపాటులకు, పాపములకు శిక్షను అనుభవిస్తే దానికి ప్రతిఫలము రాదు. కానీ నీతి నిమిత్తము శ్రమ పడితే మీరు ధన్యులే. ఎవడైనా తప్పు చేసి మాట వినక జబ్బును తెచ్చుకొని, రోగాన్ని తెచ్చుకొని శిక్ష అనుభవిస్తుంటే దానిలో ఏం ప్రత్యేకత ఉండదని పేతురు గారు చెప్పాడు. అయితే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, పేతురు నీ ధోనిని ఎక్కించుకుంటావా అంటే, రా ప్రభువా నా ధోనిని ఎక్కయ్యా, నా ధోనిని ఎక్కు నువ్వు, యేసు నామానికి మహిమ కలుగునుగా. ఎక్కించుకున్నాడు, కోప్పడలేదు. అక్కడ ఉండి ఆ జనులందరికీ సువార్త ప్రకటించాడు. హల్లెలూయా చెబుదాం. అక్కడ ఉన్న యేసు ప్రభు ఉన్నాడని ఆ సరస్సు దగ్గరికి వచ్చిన అందరికీ పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. ప్రజల వ్యాధులను, బాధలు పోగొట్టాడు. పేతురు కొద్దిగా ధోనిను లోతుకు నడిపించు అన్నాడు. లోతుకు నడిపించాడు. పేతురు కుడివైపున వల వేయి అన్నాడు. ప్రభువా రాత్రంతా కూడా నేను వల వేసినా కానీ ఒక్క చేప పడలేదు, నువ్వు చెప్పినవు కాబట్టి నీ మాట ప్రకారము నేను వల వేస్తానని వల వేశాడు. వేస్తే ఆ వల పిగులునన్ని చేపలు పడ్డవని వాక్యములో రాయబడినది. వల పిగులునన్ని చేపలు, వల చినుకునన్ని చేపలు.
ఆ వలలో ఉన్న చేపలను దోణిలోనికి వేసుకున్నారు. ఆ దోణి నిండిపోయింది. పక్కన యాకోబు యోహాను వాళ్ళ దోణిని కూడా మాకు సహాయం చేయండి అని పిలిచారు. ఆ దోణి నిండా పోసిన తర్వాత అది కూడా నిండిపోయి మునుగుతున్నట్లు ఉన్నాయి, కానీ మునగలే. 2 దోణెలు నిండిపోయే చేపలు పడ్డాయి. అంటే ఇది పట్టజాలని దీవెనలకు సాదృశ్యం, సమృద్ధికి సాదృశ్యం. దేవుడు ఏ దోణిలో ఉంటాడో ఆ దోణిలో ఉండి నువ్వు ఏ పని చేసినా 100 రెట్ల ప్రతిఫలాన్ని వారు పొందుకుంటారు. దేవుడు ఏ కుటుంబంలోనైతే ఉంటాడో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో వాక్యం ఉంటుందో, ఏ ఇంటిలో ఆత్మను పొందుకున్న వాళ్ళు ఉంటారో, ఏ ఇంటిలో ఆదివారం అనే ఆజ్ఞను పాటించే వాళ్ళు ఉంటారో, ఏ ఇంటిలో 10వ వంతు ఇచ్చేవారు ఉంటారో, ఆ ఇంటిలో ఉన్నవారు ఏ పని చేసినా దీవెన ఎలా ఉంటుందంటే ఆ దోణెలు నిండినట్లు. అటువంటి సమృద్ధి దీవెనలు ఆ ఇంటి వారు పొందుకుంటారు.